అందరికీ నమస్తే అండి. పిల్లలు కొంతమందికి సోప్స్ అని షాంప్స్ అని అయిపోయిందండి. వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకొని వచ్చాము బాటిల్స్. ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది. పిల్లలు ఎవరికి అవసరం పడిందనేది కూడా మీకు చూపిస్తాను. మీకేమేమి కావాలి? సబ్బును, షాంపూ, పొడి సబ్బు, ఒడి సబ్బు, షాంపూ, మొహం పెడుతుంది షాంపూ, పేస్ట్ కూడా అత్తయ్య ఏనా వందనాలమ్మ. తల్లి చూసే తల్లి అమ్మ వందనాలు. ఇంకేమైనా అవసరం ఉన్నాయా? వీళ్ళకి ఇంకేమైనా అవసరం ఉన్నాయా? అయ్యా నేను అడిగింది. సరే వీళ్ళకి కూడా నీకే ఇస్తాను. బట్టి తీసుకో. వాళ్ళకి కూడా నీకే ఇస్తా. సోప్ కానీ కాస్త దగ్గరుండి షాంపూ, స్నానం తీసుకో. రెండు చేతులు వందనాలు దండం పెట్టు. అమ్మకాయ నెలగట్టి అయితే దండం పెట్టు. దండం పెట్టు. ఇవి నీకు వదలు కానీ అక్కము. ఇవి నీకు నీకు సోపు, స్నానం. ఇదేమో ఇది 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 స్నానం. ఇది 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 షాంపూ, తలస్నానం. సరేనా? చెప్పలేదు. ఇప్పుడు కొంచెం చెప్తుంటా. నీకే నీకేనా? వద్దా వద్దా? కావాలా కావాలా కావాలా? పడేస్తుందా ఉపయోగిస్తుందా? మర్చిపోయి ఇచ్చింది ఇచ్చినట్టు పడేస్తున్నారు. ఇదో శుభ్రమలాగా నీకే జాగ్రత్త ఉంచుకుంటావా? వాటుగా జాగ్రత్త ఉంచుకో. షాంపూ, స్నానం, సోపు. నీకేం కావాలి? నీకు నచ్చలేదు. సోపు, షాంపూ. అమ్మాయి కూడా ఇచ్చినట్టు పడేస్తుంది. 2 రోజుల సోపు. ఇదిగో షాంపూ, షాంపూ, బట్టల సోపు, షాంపూ, తలస్నానానికి సోపు. ఇవి నీ దగ్గర ఉంచానా? వాళ్ళకి ఇచ్చాను. మర్చిపోతావుగా. వాళ్ళ దగ్గర పెట్టానా? వాళ్ళ అవసరానికి ఇస్తారు. నువ్వు పెట్టి మర్చిపోతావు కదా. వాళ్ళకి ఇవ్వమంటావా? వాళ్ళు నీకు అవసరమైనప్పుడు ఇస్తారు. ఉంచి నీ దగ్గర ఉంచి జాగ్రత్తగా. ఆమె అడిగినప్పుడు ఇవ్వడం, నీ దగ్గర ఉంచుకోవడం. అట్టది మర్చిపోతుంది. పతాకి ఎక్కి ఇవ్వదు. ఆ గాడి పెడతాను. నీ తీసుకో. లేదా నువ్వు తీసుకోమని నీటికి స్నానం చేసిన చక్కగా షాంపూ కూడా ఉంచుకో. తలస్నానము ఉందా? అయిపోతే అడుగు, నేను ఇస్తాను. ఇంకెవరికన్నా ఉన్నారా? లాస్ట్ బెంగాలీ కొంత సబ్బు తీస్తాను. ఎందుకు ఎందుకు చచ్చిపోయేది? బాధ ఏం లేదు. సరే చక్కగా స్నానం చేయడం కూర్చో.
మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళ కోసమైతే చాలా చాలా కష్టపడుతూ ఉంటాము. ఇక్కడ వీళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాము. వీళ్ళతోటి ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరాలు అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మేము ఉంటున్న బిల్డింగ్ కూడా రెంటెడ్తోనే నడిపిస్తున్నాము. దాన్ని బట్టి మీకు అర్థమవ్వచ్చు మా కష్టం ఏంటనేది. మీ అందరి కోసం అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మీ మంచి మనసుకు మా వీడియోస్ నచ్చి మీలో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మా పూర్తి అడ్రస్ అయితే ఇస్తున్నానండి. ఎలాంటి హెల్ప్ అయినా మీరు ఎంత దూరంలో ఉన్నా మాకు హెల్ప్ చేయొచ్చండి. మీరు చేసే హెల్ప్ అనేది వీళ్ళందరికీ కూడా 100% యూజ్ అవుతుందండి. అన్నదాన కార్యక్రమాలతో పాటు ఎలాంటి హెల్ప్ అయినా మీరు అందించవచ్చండి. వీళ్ళకి బట్టల విషయం కానివచ్చు, వాళ్ళకి అవసరమైన వస్తువులు కానివచ్చు, నెక్స్ట్ ఆశ్రమానికి అవసరమైన సరుకులు కానివచ్చు, మీ మనసుకు తోచిన సహాయం ఏదైనా అందించవచ్చండి. మా పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తున్నామండి. అంతేకాకుండా వీళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా కొంత మెడిసిన్ అయితే మనకి అవసరం పడుతుందండి. ఆ విధంగా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. మేము చేస్తున్న ఈ మంచి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చూస్తూ నాకు మంచి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రూపంలో కూడా మీ హెల్ప్ అనేది నాకు యూజ్ అవుతుంది, పరోక్షంగా కూడా. అదేవిధంగా ఆశ్రమానికి కూడా మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందండి. అలాగే పిల్లలు లేకుండా అనాథులుగా ఉన్న పెద్దవారు ఎవరైనా ఉంటే మన ఆశ్రమానికి పంపించవచ్చండి, జాయిన్ చేసుకుంటాము. ఓకే అండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మా పూర్తి అడ్రస్ అయితే లాస్ట్లో ఇస్తున్నానండి, ఒకసారి చూడండి.